మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ్. గురుగారు, జూన్ 2వ తారీఖు నుంచి మనకి అతిపెద్ద గ్రహమైన గురుగ్రహం మరి స్థానం మారబోతుంది. మరి గురుగ్రహం మార్పు వల్ల మకర రాశి వారికి రాబోయే 5 నెలల్లో కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? తప్పకుండా అబ్బా, చాలా అద్భుతమైనటువంటి విషయము. చూడండి, గురువు అనేటువంటిది గ్రహాలలో ఎంతో పెద్ద గ్రహం. చాలా గురువు సంవత్సరానికి ఒకసారి మారడము, శనైశ్వరుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారడము, ఇలా ఇవి 2 మాత్రమే పెద్ద గ్రహాలు. ఎప్పుడైనా కూడా మరి మకర రాశి వారికి సుమారుగా 2025 మార్చి, ఏప్రిల్, మే నుండి కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఫేస్ చేస్తున్నారు. అది గృహయోగం కావచ్చును, లేదా కొంత ఏమైనా కుటుంబంలో లైక్ ఇబ్బందులు కావచ్చును, లేదా బిజినెస్ రిలేటెడ్ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చును. ఎందుకంటే వీరికి 2018, 19, 20, 21, 22 అంతా కూడా ప్రదేశ మార్పులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు రిలేటెడ్ కావచ్చును, స్థాన చరణాలు కావచ్చును, చాలా ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేసినటువంటి వారు వీరు. ఇక అదే మూమెంట్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క గురువు యొక్క మార్పు అనేటువంటిది వీరికి ఎంతో అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగంలో అవకాశాలు రావడం కానీ, ఎవరైతే మాకు పడటం లేదు ఈ వ్యక్తి వల్ల అని బాధపడేటువంటి వారో, లేదా ఎవరైతే ఈ వ్యక్తి వల్ల మాకు కొంచెము ఇబ్బంది కలుగుతుంది, ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పినా కూడా అలాంటి సిచ్యువేషన్స్, లేదా ఇంక్రిమెంట్స్ రాక ఇబ్బంది పడేటువంటి వారో, లేక ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈ గురు మార్పు వల్ల ఇంకా కూడా అప్పులు చేయడాలు, గొడవలు అవ్వడాలు, మంచి చేయబోతే చెడు ఏర్పడడాలు, ఇలాంటి సిచ్యువేషన్స్తో బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మకర రాశి వారు ఒక గృహ నిర్మాణము చేయాలి అని చెప్పి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ గృహ నిర్మాణ అవకాశాలు రావటం లేదు, లేదా గృహం మొదలు పెట్టారు 2024లో, ఇది 2025లో కొంత ఆగింది, మళ్ళీ మొదలయ్యింది, ఇక పూర్తయింది, ఇక గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది అని అనుకునేటువంటి పరిస్థితులు ఇట్లా. అదేవిధంగా కార్యసిద్ధి, శరీరక సౌఖ్యము. కార్యసిద్ధి అంటే ఇప్పుడు మంత్రసిద్ధి అంటారు. మంత్రము సిద్ధించితే నోటి నుండి ఏదైతే పలుకుతున్నారో అది సత్యం అవుతుంది. వారి చేతి నుండి మనం చేసుకునేటువంటి పూజ కానీ, హోమం కానీ అది ఎంతో సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది. కార్యసిద్ధి, మనం వెళ్ళేటువంటి ప్రతి కార్యము కూడా మనకు సిద్ధి పొందేటువంటి విధంగా ఉండబోతున్నది ఈ యొక్క గురువు మార్పు వల్ల. అయితే ఇది ఎన్ని రోజులు? ఒక 5 నెలలు మాత్రమే. 5 నెలల తర్వాత గురువు మళ్ళీ మారబోతున్నాడు. అతిచారంతో సింహరాశికి వస్తాడు. వస్తే వీరికి అష్టమ గురువు అవుతాడు. అష్టమ గురువు అయితే తండ్రినో తల్లినో కోల్పోవడం కానీ, లేదా కొంతమేర మళ్ళీ అనారోగ్య సమస్యలు కానీ, పెద్ద ఎత్తున ఏమైనా బిజినెస్ లాస్ అవ్వడాలు కానీ ఇలా జరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇక వివాహ ప్రయత్నాలు అయితే దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు, ఎంత ట్రై చేసినా కూడా అసలు ఉద్యోగంలో రాని పరిస్థితులు, ఇటు వివాహము, సంతానం ఆల్సో, సంతానానికి సంబంధించి కూడా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి వారికి ఖచ్చితంగా పట్టుదల సడలింపు, అనూహ్యమైనటువంటి శుభాలు కలిగే పరిస్థితులు. కనుక ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, నేను ఒకటే చెప్తున్నాను, మకర రాశి వారు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. గ్రహచారం వేరు, గోచారం వేరు. కనుక గ్రహచారంలో మీకు జన్మించినటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఉండేటువంటి గ్రహస్థితి, మరి దాన్ని బేస్ చేసుకొని ఒక వివాహం కానీ, ఒక సంతానం కానీ ఎందుకు కాలేదు, విదేశీ ప్రయత్నాలు కానీ, లేదా ఒక ఉద్యోగంలో, అసలు మకర రాశి వారు అంటేనే ఉద్యోగానికి వీరు సెట్ కారు. వీరు బిజినెస్ మైండ్ సెటే, బిజినెస్ దిక్కే ఉండాలి.
ఎందుకంటే వీరి డిసిప్లైన్, వీరి క్రమశిక్షణ వీరిని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతుంది. వీరు గనుక ఎవరైనా ఒక మాట అన్నా సహించలేరు, తిరిగి ఇచ్చి పడేస్తారు. చాలా మొండి స్వభావం కలిగినటువంటి వారు, అదేవిధంగా అంతే ప్రేమ కలిగినటువంటి వారు. మరి అలాంటి మకర రాశి వారికి ఈ గురువు మారడం ద్వారా కొంతమేర బంధుమిత్రులతో ఉన్నటువంటి వైరము నుండి కొంత తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా ఆరోగ్యము కుదుట పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి అధికార సందర్శనము, ఎవరైతే పై అధికారులు మిమ్మల్ని చూసి సంతోషపడడం, మీ వర్క్ రిలేటెడ్ వారు ఆనందపడిపోయి మీకు ఏమైనా మెమోంటోలో ఏమైనా అవార్డ్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు, సంపూర్ణమైనటువంటి ఆనందము మీకు మిగలబోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే బిజినెస్ రిలేటెడ్, బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో వీరికి బిజినెస్ నడవడం లేదు అని బాధపడేటువంటి వారికి రాబోయే గురువు యొక్క మార్పు వల్ల అద్భుతమైనటువంటి బిజినెస్ రిలేటెడ్ వీరు మంచి స్థాయికి వెళ్ళబోతారు. మొన్న ఒకరు ఫోన్ చేసి మకర రాశి వారు, గురువారు మాది మకర రాశి, మరి బాగుందంటున్నారు, నా పరిస్థితి ఏమో చాలా క్రిటికల్గా ఉంది, మీ అపాయింట్మెంట్ కొరకే నాకు ఎంతో ఇబ్బంది అయిందన్నాడు. అలా మాట్లాడొద్దు. మీ వ్యక్తిగత జాతకాన్ని నాకు ఇవ్వండి. తీసుకున్న తర్వాత ఫలానా 2017 నుండి 2019, 20 వరకు బాగుందా లేదా, సూపర్ ఉందా, టైం బాగుందన్నాడు. 2021, 22లో కొంత అనారోగ్య సమస్య రావాలి, అనారోగ్య సమస్య రాలేదు అన్నాడు. ఓకే, మీ అమ్మకు కానీ నాన్నకు కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా అన్న. మా నాన్నగారు మరణించారు అన్నాడు. అన్న తర్వాత ఓకే, మరి 2023, 24లో ఏదైనా ఒక శుభం కలగాలి అన్న. అవును గురుగారు, ఒక దగ్గర ఒక ఫ్లాట్ తీసుకున్నాను, ల్యాండ్ తీసుకున్నాను. మరి ఇప్పుడు బాగాలేదు, బాగుంది అని ఎట్లా చెప్తున్నారు మీరు? ఇన్ని మీకు యోగాలు ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ మీ టైం బాగాలేదు అని చెప్పి నేను చెప్తున్నా, బాగుంది అని చెప్తున్నా, మీకు బాగాలేదు అంటున్నారు. మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి కదా. బాగున్నప్పుడు మీరు ఏమైనా వచ్చారా? బాగున్నప్పుడు ఎవరు రారు, బాగాలేనప్పుడే గుర్తొస్తారు. చెప్తున్నా కదా, చాలా మంది కూడా పనులు అయిన తర్వాత గురువుగారు నేను మీకు గిఫ్ట్ ఇస్తా గురువు అని చెప్పిన వాళ్ళు కూడా, నేను చెప్తున్నా పనులు అయిన తర్వాత ఒక మెసేజ్, ఒక ఫోన్ లాగా కూడా లేకుండా ఉన్నారు. ఎవరికేం చెప్పొస్తుంది కనుక సర్వే జన సుఖినో భవంతు అంట. ఎవరేం బాధపడద్దు, మీరు నన్ను కలిసినా కలవకుండా నేనేం బాధపడా, మీ బాగు కోరుకునేటువంటి వ్యక్తిగానే నేను ఉంటా. ఇది అక్షర సత్యం. కనుక కొంతమేర పదోన్నతి లభించబోతున్నది. ఎవరైతే గవర్నమెంట్ రంగంలో ఉన్నారో, రాజకీయాలలో ఉన్నారో వీరికి ఒక పదోన్నతి లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మరి వీరికి గురుబలం బాగుంది కనుక ఇలాంటి రెమెడీ అవసరం లేదు. వారి వ్యక్తిగత జాతకరీత్యా ఏమైనా నడిచే దశ అంతర్దశలు కనుక బాగా లేకుంటే తప్పకుండా కలవండి. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది మీ జిందగీలో గుర్తుండిపోతుంది. ఓపెన్ ఛాలెంజ్. ఆల్ ది బెస్ట్. ఓవరాల్గా గురుగ్రహ మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.